ఆయనకు అర్థం కాలేదా లేకపోతే అర్థమైన తర్వాత కూడా చేసే సత్తా లేదా అనుభవం లేదా తెలియదు. కానీ మొత్తానికైతే అతి తక్కువ కాలంలో నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇవాళ అంటలేదు, నేను మాట్లాడి కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంకొక 10 ఏళ్ల వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం మర్చిపోవాల్సిందే, రేవంత్ రెడ్డి గారి రూపంలో మన పార్టీ బొందబెట్టబడ్డది. ఇది వాళ్ళ చర్చ. అంటే మీకు అర్థం చేసుకోండి, ఆయన పరిపాలించేటువంటి సత్తా లేదు కాబట్టే ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. కానీ డైవర్ట్ కావడానికి తెలంగాణకి అంత ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు, వాళ్ళు చాలా నైపుణ్యం సంతరించుకున్నాడు. కాబట్టి ఈయన చేసిన జిమ్మిక్కులు, ఈయన డైవర్ట్ పాలిటిక్స్ అని కూడా అర్థమవుతున్నాయి. ఇవాళ కులగణన ఉన్నది. నేను అడుగుతున్నా, నేను నిజంగానే గత పెద్ద శుద్ధపూస పార్టీ అయితే 1935 కులగణన స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో 1935లో మొట్టమొదటిసారి కులగణన జరిగింది. అంటే దాదాపు 90-92 సంవత్సరాల క్రితం జరిగింది. మరి నీ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత 48 సంవత్సరాల కాలం పాటు పాలించింది మీరే కదా. నీకు ఎవరడ్డం ఉన్నారు కులగణన చేయడానికి? ఎవరడ్డం ఉన్నారు చెప్పండి. అసలు మీరు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, రిజర్వేషన్ల వల్ల మెరుగు చచ్చిపోతుంది, రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం చచ్చిపోతుంది అని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేసింది తప్ప ఈనాడు కూడా వీళ్ళు అణగారిన వర్గాల మేధస్సులు కానీ అణగారిన వర్గాలకు నిజమైన అభివృద్ధి చేసేటువంటి కాన్సెప్ట్ కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఇవాళ ఏ రాజ్యాంగ ప్రతినిధి నువ్వు పట్టుకొని తిరుగుతున్నావో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల్ని అవమానపరిచి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన పార్టీ కదా ఇది. ఇవాళ నీవు మాట్లాడతావా కులగణన చేసినావు మొన్న? ఎవరినైతే గుడ్డిగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నువ్వు ఏ ఊరికైనా పో, ఇది గొల్లెల్లవాడా, ఇది కురుమల్లవాడా, ఇది తెలుగుల్లవాడా, ఇది గౌళ్ళవాడా అని ఒక 70-80% ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో. మీరు ఎక్కడికైనా పోండి. ఇలా ఎవరిని అడిగినా కూడా తెలంగాణలో బీసీల పాపులేషన్ ఎంత ఉందంటే మోర్ దెన్ 50% ఉంటుందని చెప్తారు. మోర్ దెన్ 50% ఉందని చెప్తారు. మరి మోర్ దెన్ 50% ఉన్నటువంటి కులగణన ఎక్కడ పోయింది 42%? ఇవాళ ఎవరైతే ఆయనకు మద్దతు పలుకుతున్నారో, ఏ సంఘాలైతే ఇవాళ ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చిందేంది, ఇది సైంటిఫిక్గా లేదు, ఇది గిట్లా జరగడానికి ఆస్కారం లేదు, 45% ఏంటంటే చెప్పి బగ్గుమన్నాయి విత్డ్రా చేసుకున్నాడు. నువ్వు ఒక్క పని చేయడానికి కూడా నీకు శాతం కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కాదు, మీరు మోసగారు, మీరు దుర్మార్గులు. మీరు పేరుకే మీకు అధికారం లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి. అధికారం ఉండి నీకు ఏం గుర్తురాదు, గుర్తుపెట్టుకో. నేను అంటున్నా, మోడీ గారి మొట్టమొదటి క్యాబినెట్లో కావచ్చు, రెండో క్యాబినెట్లో కావచ్చు, మూడో క్యాబినెట్లో కావచ్చు, ఇప్పుడు తెలియదు 27 మంది మంత్రులు ఓబీసీ మంత్రులు ఉంటాయి. పోలీసారి 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది ఇలా దళిత బిడ్డలు మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. మోర్ దెన్ 60% పైబడి ఈ వర్గాలకే అధికారాన్ని ఇచ్చి సన్మానించిన పార్టీ, గుర్తించిన పార్టీ భారతీయ. మా పార్టీని పట్టుకొని నువ్వు అంటవా? ఇలా నీవు మాకు ఆదర్శమా? నిన్ను మేము చూసి అనుసరిస్తామా? గంత గొప్పోడు వాను కూట్లరాయి తీయను అంటే ఎట్లరాయి తీయనట్టుగా నువ్వు ఈ రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే హిమాచల్ ప్రదేశ్ ఏం జరుగుతుంది, జీతాలు లేని పరిస్థితి వచ్చింది. ఈ కర్ణాటకలో ఏం జరుగుతుంది కదా, ఇక్కడ ఏం జరుగుతుంది కదా. ఇలా అసహించుకుంటున్నారు. మేము చెప్పడం కాదు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడగని చెప్తాను మా వాళ్ళ అంతరాత్మలే ముందు. ఎవరిని అనుకరించాల్సిన అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీతో ఉంది, చాలా విజన్ ఉన్నటువంటి పార్టీ. మేము 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళికలు కాదు మాకు. 2047 వికసిత్ భారత్ కోసం అడుగులు వేస్తున్న పార్టీ మాది. అందుకని మాకు ఇక్కడ పోలిక. మీరు మాతో ఏం పోల్చుకుంటారు, మాతో ఏం మాట్లాడతారు జనాలు తెలుసు. సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కని ఉన్న రోజులలో మోడీ గారికి సంపూర్ణంగా దేశం. 2వ అధికారం కట్టబెట్టింది, 3వ అధికారం కట్టబెట్టింది. ఇంతకన్నా ఇంకేం కావాలి?